హైవేస్ నిన్న నోబెల్ బహుమతి శాంతి బహుమతి మరియా కొరీనా మచాడో అని చెప్పేసి వెనిజులా అపోజిషన్ లీడర్ ఐరన్ లీడర్ ఆఫ్ వెనిజులాకి ఇచ్చని చెప్పేసి మాట్లాడడం గొప్పగా చెప్పుకున్నా. ట్రంప్కి రాలేదు, వీళ్ళు ఆడుకోమ్మ ట్రంప్ అది అనుకున్నాం. ఆడుకోవాల్సింది మనం. ఎందుకు సారీయే దీని అమ్మ జీవితం ఒక్క అవార్డు అంటే ఒక్క అవార్డు కూడా ఎస్ డిజర్వర్కి ఇచ్చారని చెప్పుకుందంటే ఏడో చోట ఏదో ఒక లూపులు కనిపిస్తూనే ఉంది. ఈ మహాతల్లి ఈ మరియా కొరీనా ఏకంగా అమెరికాని ఇజ్రాయెల్ని అడుక్కుంది. రండి మా దేశం మీద బాంబు దాడి చేయండి, రండి మా దేశంలో స్థావరాలు కూల్చేయండి, రండి మా దేశాన్ని ఆక్రమించుకోండి. అలా వాళ్ళు చేస్తే ఆ దేశంలో సామాన్యులు చనిపోతారా లేదా? అటువంటి ఆమెకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వటం ఏంటి? ఎస్ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ మీద పోరాడుతుంది, ఓకే. ప్రజల హక్కుల కోసం నినదించింది, ఓకే. అగ్రదేశాలని చెప్పుకునేవి మారణ హోమాన్ని కారణమవుతున్న దేశాల దగ్గరికి పోయి మా దేశంలో ఉన్న వాడిని దించేయండి, వాడి పాలన అంతం కావాలి, నా పాలన రావాలి, నన్ను ప్రెసిడెంట్ చేయండి, మా దేశంలో ప్రజాస్వామ్యం రావాలంటే మా దేశం మీద దాడులు చేయండి, మా దేశాన్ని ఆక్రమించుకోండి. ఏంది అసలు అది? అవుతుంటాం కాబట్టి ఇచ్చారండి బాబు. అది అయిపోయిందా? ఇక ఇప్పుడు ఈ నార్వేలో ఉన్నటువంటి వాళ్ళు నార్వే పార్లమెంట్ ఎంపిక చేసింది ఒక మెంబర్స్ని, వాళ్ళు ఈ నార్వేజియన్ నోబెల్ శాంతి బహుమతి అన్నట్టు లైక్ అవేలు ఇస్తారు. ఓకే రెడీ. నేను మా ట్రంప్కి ఇవ్వలేదు అన్నట్టుగా. దాంతో ట్రంప్ వచ్చేసి మొన్న మధ్య సోషల్ మీడియా ఉన్నటువంటి ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి పక్కన పెట్టేసరికి ట్రూత్ అని చెప్పేసి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేశాడు. అది అది ఎవరు యూజ్ చేస్తున్నారు ఏంటంటే చాలా తక్కువ, ట్రంప్ కోసం అన్నట్టుగా అది ఉండిపోయారు. ఆయన ప్లాట్ఫామ్ ఆయన ఇష్టం కాబట్టి సరిపోయారు. ట్రూత్ అనే సోషల్ ప్లాట్ఫామ్. ఇదిగో 8 యుద్ధాలు ఆపా, లక్షల మందిని కాపాడా, నాకు శాంతి బహుమతి ఇవ్వాలి అన్నాడు. ఇలా ఆడుకోమ్మా నీ గాజులేమ్మన్నారు, ఆ కొరీనాకి ఇచ్చారు. ఇప్పుడు అత్తారింటి దారేదిలో కానీ రేడియేటర్ అనే సినిమా తీసి భాస్కర్ అవార్డులు అంటూ బ్రహ్మాండం తీసుకున్నట్టు ఇప్పుడు ఈ ట్రంప్ కూడా కొత్త అవార్డులు క్రియేట్ చేస్తాడు. ప్రపంచంలో అన్నిటికన్నా హయ్యెస్ట్ అవార్డు ఇదే, పీస్ శాంతికి సంబంధించి ఆయన తీసుకొచ్చని చెప్పేసి ఎటకారంగా కామెడీగా రోజు ట్రోలింగ్లు మీమ్స్ చేస్తా పోతా ఉన్నారు. సో వెనకాల పెట్టింది పిక్ ఏదైతే ఉన్నదో ఆయన మీద ట్రోలింగ్ చేస్తున్నాడు కొంతమంది, మీమ్స్ చేస్తున్నాడు కొంతమంది, ఈమె వచ్చేసి అది ఇల్లీల సామెకి ఇచ్చారేంటే బాబా అంటున్నాడు కొంతమంది. వీటన్నింటి మధ్యలో మన పుతిన్ వచ్చేసి ట్రంప్కి రాలేదా, అయ్యో ట్రంప్ అర్హుడే అబ్బా, ట్రంప్ డిజర్వ్ అబ్బా అన్నాడు. సినిమా పేరు మర్చిపోయానబ్బా, ముత్యాల ముగ్గు. అందులో మెయిన్ విలన్ క్యారెక్టర్ రావు గోపాల్. అందులో ఆయన సెక్రటరీ ఉంటాడు. బయట ఏదో ఒక డీల్ డబ్బులు ఇస్తాడు, డబ్బులు వచ్చిన డబ్బులు రావు గోపాల్కి ఇస్తాడు. అప్పుడు చూసుకొని ఆగిపెట్టి కొడతాడు. అప్పుడు కొంచెం అవసరం కొంచెం డబ్బు తీసుకున్నాను నేను అంటాడు. ఆ మొక్కని కొట్టకముందు చెప్పాలా అంటాడు. అలా ఈ నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇస్తున్నాము ఏంటనేది ప్రకటించక ముందు ట్రంప్ అర్హుడు, ట్రంప్కి ఇవ్వాలని చెప్పి పుతిన్ చెప్తారు. బట్ చెప్పలా. అవార్డు ఒక ఆమెకి అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు పుతిన్ వచ్చేసరి అర్హుడయ్యా ట్రంప్ ఇవ్వాల్సింది కదా అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా పిర్రగలి జోలబడినట్ట, ఏడుస్తున్నాడు, ఏడవమాకు నెక్స్ట్ నీకే వచ్చిందిలే అని చెప్తున్నాడా, లేకపోతే ఈడికి రాలేదా అంటే ఏడవకరా నీకే వచ్చింది అన్నట్టు అంటున్నాడా? అలాగే ఉంది. ఎటకారమే నాకు అనిపించింది పుతిన్లో. సో ఫైనల్లీ నేను మరలా చెప్తున్నా, ఇక మీదట ఎవరి గురించి ఏదైనా గొప్పగా ఏదైనా చెప్పాలి అంటే ఒకటికి 100 క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎవరుండేది అన్నానంటే 1కి 10 క్రాస్ చెక్ చేస్తే చాలు. ఏది నెగిటివ్ వేలను వాళ్ళని ఏదైనా తప్పు పెడదామంటే. పొగడాలంటే మాత్రం 100 సార్లు చూసుకోవాలి బాబు. ఇప్పటికే 2-3 సార్లు కాదు, 4 సార్లు 10 సార్లు దాదాపు నేను పరుగు పోయింది. ఎవరో కాదు, నా కన్సెస్ నన్ను అడిగిద్ది అనమాట. మిగతా జనాన్ని తెలిసినప్పుడు నేను తీసేస్తా పోస్టులు. బట్ నా మనస్సాక్షి అనిద్ది, నువ్వు పోస్ట్ తీసేసి సరే, నువ్వు పోస్ట్ పెట్టు, వీడియో పెట్టు, వెంటనే తీసేసి సరే, కానీ నువ్వు పెట్టేవే క్రాస్ చెక్ చేసుకోవా, పొగిడేస్తావా, వాళ్ళు పొగడగా నువ్వు కూడా పొగిడేస్తావా అని అడిగితే నా మనస్సాక్షి. సో మీకు కూడా నేను చెప్తున్నా, వాడు కూడా పొగిడేని అర్హత లేని వాళ్ళు మీరు పొగడొద్దు. అర్హత ఉంది సూపర్ కీపర్ అని అవతలు అంటున్నా మీరు పొగడొద్దు. మీకు తెలిస్తేనే పొగడ, లేకపోతే వదిలేయండి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ అవార్డులు కూడా 99% అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా అంటే నాకెందుకు లేదని అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి. ఎక్కడో చోట ఏదో ఒక తప్పులు ఉంటూనే ఉన్నాయి అవతల వాళ్ళ సైడ్ నుంచి.